ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారా? అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదంటున్నారు ఏపీ సీఎం. విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్ర అభివృద్ధి ప్రాంతంగా చూడాలని స్పష్టం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధానంగా రాజధాని నిర్మాణ పనుల్లో స్వయంగా పర్యవేక్షణ చేపడతానంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్టాండ్ మార్చుకున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వైసీపీ ట్రాప్ లో పడ్డారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. జగన్ ప్రతిపాదించినటువంటి మావిగన్ లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి రాజధాని కారిడార్ గా ఉన్నాయి. అయితే రాజధాని కారిడార్ గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి చెప్పడం, ఇప్పుడు తాజాగా గుంటూరు, విజయవాడ ఇవి రెండు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం అంటూ కూడా చంద్రబాబు చెప్పడం. ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత ప్రెజెంట్ ముఖ్యమంత్రి తన తీరును మార్చుకున్నారా, స్టాండ్ను మార్చుకున్నారా, వైసీపీ ట్రాప్ లో పడ్డారా అంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతున్నాయి. కానీ కొన్ని అంశాలను కూడా మనం పరిశీలించాలి. యూటీవీ స్క్రీన్ పైన మనం క్లియర్ కట్ గా మ్యాప్ లో చూస్తున్నాం. సిఆర్డిఏ ప్రాంతానికి సంబంధించి, సో క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి వైనం. అయితే కేవలం అమరావతి ప్రాంతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టడంతో పాటుగా సిఆర్డిఏ మొత్తం కూడా ఒక గ్రోత్ ఇంజన్ గా ఉంటుందంటూ కూడా గతంలో ప్రకటించినటువంటి పరిస్థితులు. కానీ మూడు రాజధానులు అంశానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఆప్షన్ ఉంది అంటూ కూడా రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక రకమైన క్లారిటీ. ఎందుకంటే మచిలీపట్నం, మరోవైపు విజయవాడ, గుంటూరు ఈ మూడు నగరాలను కీలకంగా కలుపుతూ మావిగన్ అనేటువంటి ఒక కొత్త ప్రతిపాదనను తెర మీదకి తీసుకుని రావడం జరిగింది. దీని పరంపర రాష్ట్రంలో క్షేత్రస్థాయి వ్యాప్తంగా కూడా మావిగన్ పైన విస్తృతంగా చర్చ సాగుతుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రజల్లోకి ఈ అంశాన్ని జోరుగా తీసుకెళ్తున్నారు. కేవలం రాజధాని ప్రాంతం 29 గ్రామాలకు మాత్రమే పరిమితం చేయకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. లక్షల కోట్ల రూపాయలన్నీ కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవ్వడం కన్నా, అంత ఖర్చు పెట్టడం కన్నా, అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణాన్ని చేపట్టడం కన్నా ఒక స్పెషల్ గా అంటే ఆల్రెడీ అభివృద్ధి బాటలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన రాజధాని కారిడార్ ఉంటే మరింత త్వరితగతిన అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మావిగన్ అనేటువంటి ఇష్యూలో మచిలీపట్నంలో ఆల్రెడీ ఓడరే ఉంది కాబట్టి, విజయవాడ, గుంటూరు ఎలాగో అభివృద్ధి చెందినటువంటి నగరాలు కాబట్టి ఒక సుదీర్ఘమైనటువంటి రాజధాని కారిడార్ను ఏర్పాటు చేస్తే అతి తక్కువ ఖర్చుకు అంటే కేవలం 10,000 నుంచి 15,000 కోట్ల లోపు రాజధాని నిర్మాణం కూడా పూర్తవుతున్నట్టు కూడా వైసీపీ నేతలు పదే పదే చేస్తున్నటువంటి కామెంట్స్. దీనిపైన కూటమి నేతలు కూడా మండిపడుతున్నారు. అసలు మావిగన్ అనేటువంటి పదం ఇప్పటి వరకు మేము వినలేదని, ఇలాంటి చర్చే లేదని, అమరావతి ఏకైక రాజధాని, అదే కళల రాజధాని అంటూ కూడా పదే పదే వారు కూడా రివర్స్ అటాక్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ తాజాగా రాజధాని అమరావతి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం లేదా ఆయన మాట్లాడేటువంటి ఒక కామెంట్ ఒక కొత్త చర్చకు కూడా కారణమవుతుంది. ఇప్పటి వరకు అమరావతి ఒక రాజధానిగా మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అమరావతి అంటే 29 గ్రామాల పరిధిలో నిర్మాణంలో ఉన్నటువంటి రాజధాని సీడ్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి అంశం. సో దీని ఫ్యూచర్ గా భవిష్యత్తులో ఈ మొత్తాన్ని కూడా ఒక కారిడార్ గా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి రీతిలో మాత్రమే సిఆర్డిఏ ఉంది. కానీ తాజాగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఒక కామెంట్, విజయవాడ, గుంటూరు నగరాలు కలిపి ఒక సమగ్ర అభివృద్ధి ప్రాంతంగా చూడాలి అని ఆయన కామెంట్ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు విజయవాడ, గుంటూరు అనేటువంటి అంశాలు ముఖ్యమంత్రి నోట వచ్చాయి అనేటువంటి కొత్త చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే వైసీపీ ట్రాప్ లో ముఖ్యమంత్రి పడ్డారా? వైసీపీ నేతలు తాజాగా చేసినటువంటి ఈ కామెంట్ తో తెలుగుదేశం పార్టీలో కొంతవరకు అలజడి మొదలైందా అనేటువంటి కొత్త చర్చ కూడా తెర మీదకి వస్తుంది. ప్రధానంగా 29 గ్రామాలకు మాత్రమే మేము పరిమితం చేయలేదు, సో 29 గ్రామాలు మాత్రమే రాజధాని పరిధిలో లేవు అని కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇస్తున్నారు. అంటే మావిగన్ అనేటువంటి అంశం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి చర్చ పైన లేదా అమరావతి పైన ఉన్నటువంటి పలు సందేహాలు, అనుమానాలకు సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా ఎక్కడికక్కడ క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షం ఇప్పటికే క్షేత్రస్థాయిలో దీనిపైన ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి మావిగన్ అనేటువంటి ఇష్యూ తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి రాజధాని ప్రాంతానికి సంబంధించిన కారిడార్ త్వరితగతిన అభివృద్ధి అవుతుంది కాబట్టి ఇలాంటి అంశాలపైన వేరే రకంగా కాకుండా రాజధాని పనులకు సంబంధించి కూడా నత్తనరకన కొంతవరకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్మాణ పనుల్ని స్వయంగా పర్యవేక్షిస్తానంటూ కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటుగా శాశ్వత భవనాల నిర్మాణం కూడా సాగుతుంది. అయితే అనుకున్నటువంటి సమయానికి ఈ పనులన్నీ పూర్తవుతాయా లేదా అనేటువంటి
కొంతవరకు అనిశ్చితి మాత్రం ఆ ప్రాంతంలో కనబడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపట్టాలి అనేది మాత్రం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అంశం. అయితే మరి ఇలాంటి సందర్భంలో కొత్తగా గుంటూరు, విజయవాడ అనేటువంటి ఈ నగరాల పేర్లను మళ్ళీ ముఖ్యమంత్రి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మావిగన్కి సంబంధించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేటువంటి ఇష్యూతో వైసీపీ దూకుడుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఆ అంశం వెళ్తుంది కాబట్టి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి ఈ కామెంట్ చేశారా? ఈ కామెంట్ ద్వారా వైసీపీ ట్రాప్ లో పడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కీలకమైనటువంటి అంటే మావిగన్ అనేటువంటి ఇష్యూతో ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన కీలకంగా వైసీపీ ముందుకు వెళ్తుంది అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. ప్రధానంగా స్టాండ్ మార్చుకున్నారు అనేటువంటి ఆరోపణ. ఎందుకంటే గతంలో కేవలం 29 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అంశం మాత్రమే, అసలు గ్రామాలు కేంద్రీకృతంగా ఉన్నటువంటి మాత్రమే అమరావతి ప్రాజెక్ట్ అంటూ కూడా చర్చ సాగుతుండేది. ఇప్పటి వరకు కూడా రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ మొత్తాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అంశం ఉండేది కాదు. ఎందుకంటే అటువైపు కృష్ణా జిల్లాలో, ఇటువైపు పూర్తి స్థాయిలో విజయవాడ ప్రాంతం నుంచి, తెనాలి ప్రాంతం నుంచి, మరోవైపు ఆల్మోస్ట్ గుంటూరు, పెద్దకూరపాడు, సత్తెనపల్లి ఏరియా వరకు కూడా సిఆర్డీఏ ప్రాంతంగా ఉన్న రాజధాని పనులు మొత్తం కూడా కేవలం 29 గ్రామాల పరిధిలో మాత్రమే సాగుతున్నాయి. మరి అలాంటి సందర్భంలో యూటీవీ స్క్రీన్ పైన ఒకసారి మనం మ్యాప్ లో చూసుకోవచ్చు. రాజధాని ప్రాంతం తూళ్లూరు పరిధిలో ఉన్నటువంటి అమరావతి అంటే ఏదైతే పాత అమరావతి గ్రామం ఉందో ఆ గ్రామానికి కూడా సంబంధం లేకుండా అక్కడి నుంచి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో కేవలం భూసేకరణ ద్వారా చేపట్టిన 29 గ్రామాల పరిధిలో మాత్రమే పరిమితమైంది. ఇతర ఏరియాస్ మొత్తం కేవలం సిఆర్డీఏగా ప్రకటించడం జరిగింది, సిఆర్డీఏ చట్టం చేయడం జరిగింది. అంతే తప్ప రాజధానికి అమరావతి తప్ప ఇతర ఏరియాలో ఉన్నటువంటి సిఆర్డీఏకు ఎలాంటి అనుసంధానం, దానికి సంబంధించిన సంబంధం ఇప్పటి వరకు మనం చూడలేదు. అంటే ప్రభుత్వ భవనాలు 100కి 100% అన్ని కూడా కేవలం అమరావతి ప్రాంతంలో మాత్రమే నిర్మాణం అవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు గుంటూరు, విజయవాడ తీసుకుని రావాల్సినటువంటి సందర్భం వచ్చింది అంటే ఖచ్చితంగా వైసీపీ తీసుకొని వెళ్తున్న ఒక బలమైనటువంటి వాదనను తెలుగుదేశం పార్టీ పర్యవేక్షించే, ఆలోచించే, దానిపైన కామెంట్ చేసేటువంటి రీతిలో వైసీపీ ట్రాప్ లో పడిందా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి ఒక విజన్ తో, మరి ముఖ్యంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయంతో ముందుకు వెళ్తున్నారు అనేటువంటి అంశం మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపితే పారిశ్రామికంగా, ఆర్థికంగా ఒక కారిడార్ అవుతుంది. ఆల్రెడీ జాతీయ రహదారులు ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి, మరోవైపు విజయవాడ దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. కాబట్టి జాతీయ రహదారులు NH-16 ఉంది, కోల్కతా, చెన్నై ప్రాంతాలకు అనుసంధానం చేస్తుంది. మరోవైపు విజయవాడ ప్రాంతంలో అయితే విజయవాడ, హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన జాతీయ రహదారులు ఉన్నాయి. మరోవైపు గుంటూరు ప్రాంతం నుంచి కర్నూలు, రాయలసీమకు వెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి రహదారులు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ కొత్తగా రహదారులు చేపట్టాల్సినటువంటి అవసరం, సందర్భం ఉండదు. కాబట్టి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యయం భారీగా తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 10 నుంచి 15 వేల కోట్లు మాత్రమే దీంతో రాజధాని నిర్మాణం పూర్తయిపోతుంది. కాబట్టి భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రజలపైన భారం లేకుండా ఉండడం, అప్పులు తెచ్చి రాజధాని కట్టి ప్రజలపైన భారం మోపకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన మాత్రమే మాకుంది అనేది మాత్రం వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటి వరకు మావిగన్ పైన తిట్టినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు విజయవాడ, గుంటూరు నగరాలు కలిపి సమగ్ర అభివృద్ధి ప్రాంతంగా మీరు చూడాలి అని ఒక క్లారిటీ ఇస్తున్నారు అంటే స్టాండ్ మార్చుకున్నారా అంటూ కూడా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ట్రాప్ లో పడ్డారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతున్నాయి. చూడాలి జగన్ ప్రతిపాదించినటువంటి మావిగన్లో ఉన్నటువంటి అంశాలు, ప్రధానంగా విజయవాడ, గుంటూరునే ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి ప్రస్తావించడం, మరి ముఖ్యంగా 29 గ్రామాలకు మాత్రమే రాజధాని పరిమితం కాదు అనేటువంటి ఒక రకమైన క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం కూడా వైసీపీ రీసెంట్ గా చేస్తున్నటువంటి వ్యూహాత్మక రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఒక ట్రాప్ లో పడింది అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. చూడాలి ఇంతకీ మీరేమనుకుంటున్నారు? రాజధాని పైన 2 పార్టీలు 2 స్టాండ్స్ తో కనబడుతున్నాయి. ఓవైపు అమరావతిని త్వరితగతిన పూర్తి చేయాలి, నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను అనేటువంటిది ముఖ్యమంత్రి కామెంట్ గా కనబడుతున్నాయి. కేవలం 29 గ్రామాలు మాత్రమే మీరు చూడకండి, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని కూడా బేరీజ్ వేసుకోండి అంటూ కూడా కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్. అయితే కేవలం విజయవాడ, గుంటూరు మాత్రమే కాదు, మచిలీపట్నాన్ని కూడా యాడ్ చేసేసి తక్కువ ఖర్చుతో రాజధాని గ్రోత్ కారిడార్ ని ఏర్పాటు చేయాలి, పోర్టులు సహా అన్ని కీలక మౌలిక సదుపాయాలు ఆల్రెడీ ఉన్నాయి అనేది మాత్రం వైసీపీ స్టాండ్. అంటే ఈ 2 స్టాండ్లతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ ఎప్పుడు సాగుతూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.